UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకో గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుండదు. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహాలు మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటారు. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం? ధనుసు రాశి వాళ్ళకి ఫలితాలు అనేది మధ్యమంగా ఉన్నాయి నాన్న. మరి అంత అనుకూలంగా లేవు, అలాగని ప్రతికూలంగా కూడా లేవు. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు, శుక్రుడు బాగున్నాడు వీళ్ళకి, దశమ స్థానంలో శుక్రుడు, తర్వాత వీళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు. సో వీళ్ళిద్దరు ధనుసు రాశి వాళ్ళకి కొంచెం యోగకారకుడే కనుక బాగుందని చెప్పాలి. అలాగని ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎందుకంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి ఈ మాసంలో. బయట ఉద్యోగాల్లో అంటే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారాలు చేసే వాళ్ళకి తోటి వ్యాపారాలతో ఇబ్బందులు ఉంటాయి. సో బయట అంటే కష్టాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పాలి, లేవు అంటే లేవని చెప్పాలి. సో రెండు కాంబినేషన్స్ నడుస్తాయి. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే మనకి దశమ స్థానంలో ఉన్నారో కొంచెం అన్ని బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది, అన్ని మాట్లాడుకుంటే మాట మాత్రం కొంచెం ఆ కొసర్లు విసురుతూ ఉంటారు. సో భార్య భర్తలు ఇద్దరు అనుకోండి, ఇద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటారు, మార్నింగ్ వెళ్ళేటప్పుడు అరుచుకుంటుంటారు. సో బాగున్నారంటే మరి బాగున్నారని చెప్తారు కదా వాళ్ళు. సో అలా ఉంటామట. సో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అంతే, పక్కన మార్నింగ్ రాగానే ఇద్దరు చిరుపట అనుకుంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలు అయిపోతుంటుంది. సరే తను ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడింది, నేను ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడాను అని అనుకుని మళ్ళీ మామూలు అయిపోతుంటుంది. సో ఉద్యోగాలకైనా వ్యాపారాల వాళ్ళకైనా ఎవరికైనా సగం ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలు బాగున్నట్టుంటాయి, కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టేటట్టున్నాయి. కానీ ఏదేమైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒకటి. తర్వాత ఏంటంటే రవి బుధులు మళ్ళీ వీళ్ళకి 9th house లో ఉన్నారు,
తర్వాత వీళ్ళు 17 దగ్గర నుంచి దశమ స్థానంలోకి వచ్చేస్తారు. అప్పటి నుంచి కొంచెం అధికారులతో వచ్చే ఇబ్బందుల నుంచి తట్టుకునే అవకాశం ఉంది. లేదా అధికారులతో కొంచెం ఇబ్బందులు, తండ్రి తరఫున బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న అవకాశం ఉంది. సత్ఫలితాలు బాగున్నాయి అని చెప్పుకోవడానికి కొన్ని బాగున్నాయి, కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో మధ్యస్థమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి. వీళ్ళు చేయవలసింది ఏంటంటే మాట చక్కగా సాఫ్ట్గా మాట్లాడడం. సప్తమ స్థానం కుజుడు కనుక టక్కని మాట ఇసిరేసామంటే నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు అని చెప్పి సంవత్సరం వరకు మిమ్మల్ని పట్టుకుంటే ఉంటారు కదా. అది భార్య అయినా అంతే పట్టుకుంటుంది, భర్త అయినా పట్టుకుంటారు, తోటి ఉద్యోగస్తులైనా పట్టుకుంటారు. ఇన్నేళ్ళు మన ఫ్రెండ్షిప్ లో, ఇన్నేళ్ళు మన రిలేషన్షిప్ లో మీరు ఇలా ఎందుకు మాట్లాడారు అది ఆ స్పాండింగ్ వచ్చే కోపాన్ని తట్టుకునే శక్తి ఉండాలంటే వీళ్ళు కొంచెం కామ్ గా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ మాసం చాలా మంది అందరూ అన్ని రాసుల వాళ్ళకు కూడా నాలికగా చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడితే చాలా ఉత్తమమైన మార్గాలు. లేకపోతే ఎంతటి మంచి రిలేషన్షిప్ అయినా ఒక్క మాటతో తెగిపోతుంది. ఒక పాలచొక్కలో విషం వేస్తే అది ఎలా విరిగిపోతుందో అలా లైఫ్. అంటే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే అంత ఖచ్చితంగా ఆ మాట వస్తుంది, అనుకోని మాట నోట్లోంచి వస్తాయి. అలా రావడం వల్ల ఎదుటి వాళ్ళు అది పడ్డము ప్లస్ వాళ్ళ మనసులో పెట్టుకోవడం మన విషయాన్ని, ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు అనేది ఎంత యోగించినా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అది జాగ్రత్త. తర్వాత దశమ స్థానంలో శుక్రుడు, తర్వాత రవి కూడా కలవడం వల్ల అధికారులతో వచ్చిన విషయాల్లో కొన్ని బాగుంటాయి. బాగున్నాయని ముందుకు వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాహు మళ్ళీ చూస్తుంటారు. సో రాహు ఒక మాయది నడుస్తుంది ఈ రాశి మీద. దానివల్ల ఏంటంటే ప్రతి విషయంలో 10 సార్లు ఆలోచించి అడుగు వేయడం ఇంపార్టెంట్. అన్ని అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా అయినా సరే ఒకసారి చెక్ చేసుకొని చేయడం. నా ఉద్దేశం అయితే ఈ మాసంలో మీరు కొత్త పనులు ఏమి ప్రారంభం చేయకుండా ఉండడం మంచిది. అడ్వాన్స్ ఇవ్వడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, స్థలాలు కొనుక్కోవడం కానీ, తర్వాత పిల్లలకి అమౌంట్ కట్టడం కానీ, స్కూల్ ఫీజుల్లో అడ్వాన్స్ డొనేషన్లు కట్టడం కానీ, ఇవన్నీ కూడా ఈ మాసం ఆపేయడం ఉత్తమ మార్గం. అది ఎటు వచ్చి ఎలా వెళ్తుందో తెలియదు. అందుకని ఈ మాసంలో అలాంటి పనులు ఏం చేయకుండా సామాన్య పనులు, వాళ్ళకి కావాల్సిన రొటీన్ జరిగే ఉద్యోగాలు, రొటీన్ జరిగే వ్యాపారాలు, రొటీన్గా వెళ్ళే అన్ని పనులు సాఫీగా జరుగుతాయి. కొత్తగా ప్రారంభం ఏమని చేయకుండా ఉండడం చాలా మంచి మార్గాలు. సో ఎలాగో వాళ్ళు కాస్త నోటి దుర్స్థనం తగ్గించుకోవాలి అనేది చెప్పారు. ఇంకా రెమెడీస్ చెప్తూ అలాగే దైవారాధన చెప్పండి మాసం అంతా. తప్పకుండా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. సో దుర్గాదేవి ఆరాధన అనేది వీళ్ళకి దశమ స్థానంలో శుక్రుడు ఉన్నారు కనుక లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహం, లక్ష్మీ పూజ, దుర్గా పూజ, సో ఈ 2 చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన అంటే పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి దీపారాధన చేయడం, ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం చదవడం. లేదు చేయలేమండి ఆఫీస్కి వెళ్ళిపోతాం అంటే పొద్దున్నే చేసి వెళ్ళండి ఆఫీస్కి. సాయంత్రం పొద్దున్నే కుదరపోయినా పొద్దున్నే చేసేసి వెళ్ళడం మంచిది. లేదు ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, అక్కడ అర్చన చేయించడం, అమ్మవారికి అలంకరణ చేయించడం, అభిషేకం, పూజ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు పాల్గొనడం. ఒక శుక్రవారం పులిహోర తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి అక్కడ పంచడం, ప్రసాదంగా నైవేద్యం పెట్టించడం. దీనివల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చేయాలి వీళ్ళు. చాలా చక్కగా చెప్పారు. అదండి ధనుసు రాశి వారికి మాసం అంతా అంత బాగోకపోయినా అంత భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాస్త నోటు దుర్స్థనం అనేది తగ్గించుకోవాలి. అమ్మ చెప్పినట్టుగా అన్ని రాశుల వారికి ఇదైతే వర్తిస్తుంది. ఇంకా మీరు దుర్గారాధన ఎక్కువగా చేయండి. ప్రసాదాల విషయంలో కూడా కొన్ని ప్రసాదాలు చెప్పారు, అవి ప్రసాదాలు పంచే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీరు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. జాతకాలని జయప్రద గారి దగ్గరే మీరు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.